ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబడాలని అనుదినము వీక్షిస్తున్న ప్రజలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలో 29వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ప్రజల ఎడల దేవుడు చేసే గొప్ప కార్యాలు దావీదు గారు వివరిస్తున్నారు. మన శక్తి చేతను మన బలము చేతను ఏది చేయలేం. మనం కేవలం మానవులు మాత్రమే. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, వేదనకరమైన పరిస్థితులు కలిగినప్పుడు వాటిలోంచి జయించుటకు మనకి సామర్థ్యత సాలదు. అందుకే దేవుడి యొక్క సన్నిధిని, దేవుడి యొక్క బలాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో మనకి శక్తికి మించిన పనులు చేస్తూ ఉంటాం, మనకి శక్తికి మించిన సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం. అలా తెచ్చుకునేటప్పుడు కొన్ని విషయాల్లో మనం బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. దేవుడి యొక్క సన్నిధానంలో వారి జీవితంలో సమాధానం ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా వారి యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం చూసినట్లయితే తన ప్రజలకి బలాన్ని అనుగ్రహింపజేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు నిలబడ్డాడు. శత్రువులందరూ వచ్చి యుద్ధము చేసినప్పుడు ఆ యుద్ధములో ఇశ్రాయేల్కి బలమునిచ్చాడు, ఇశ్రాయేల్కి శక్తినిచ్చాడు, ఇశ్రాయేల్కి విజయమునిచ్చాడు. అనేక సందర్భాల్లో శత్రువుల మీద ఇశ్రాయేల్ ప్రజలకి విజయం కలగజేశాడు. దేవుడు బలం ఇచ్చినప్పుడు ఆ బలముతో దేవుడి యొక్క కార్యాలు మనం చేయగలుగుతాం. మనకు బలము చేత ఏనాడు ఎప్పుడు ఏది సాధించలేము. కానీ దేవుడి యొక్క బలాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో దేవుడి యొక్క సన్నిధిలో మనం ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడి సన్నిధిలో అపవాదిని జయించుటకు శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మనం దేవుడి దగ్గర అడిగి పొందుకోవాలి. దేవుడి యొక్క శక్తిని మనకు ఎప్పుడైతే ఇస్తాడో, ఆ బలాన్ని ఎప్పుడైతే ఇస్తాడో అపవాదిని కూడా మనం జయించగలుగుతాం. దేవుడి యొక్క బలాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుడి ముందు నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ స్థితిగతుల్లో సమాధానాన్ని ఏర్పాటు చేస్తాడు. చక్కగా చెప్తున్నాడు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాడంట. సమాధానం ఉన్న చోట ఆశీర్వాదం ఉంటదని, సమాధానం ఉన్న చోట నెమ్మది ఉంటదని, సమాధానం ఉన్న చోట దీవెన ఉంటదని. ఆ సమాధానము దేవుడి దగ్గర నుండి మాత్రమే వస్తుంది. దేవుడి యొక్క బలముతో ఏదైనా కార్యము మొదలు పెడితే కనుక వాటిలో సమాధానం ఇచ్చు దేవుడు, వాటిని ఆశీర్వదించగల దేవుడు. తన ప్రజల ఎడల దేవుడు ఎంతగానో ఉన్నతమైన కార్యాలు చేయగల దేవుడు, సమాధానపరచగల దేవుడు, ఆదరించగల దేవుడు, తన పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తా ఉంటాడు. మరి అట్టి సమాధానాన్ని దేవుడి దగ్గర నుండి మాత్రమే పొందుకుంటామని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, తన ప్రజలకి బలాన్ని అనుగ్రహింపజేస్తాడు, అలాగే వారి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన ఇంట్లో సమాధానం ఉండాలి, మనం ఆశీర్వాదం పొందుకోవడానికి బలం కూడా కావాలి. ఆ బలం లేకపోతే ఆశీర్వాదం ఎట్లా పొందుకుంటాం? ఈరోజు చాలా మంది గృహాల్లో చూసినప్పుడు ఎంతో ధనం ఉంటుంది, ఎంతో ఐశ్వర్యం ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు, వారి ఇంట్లో దేవుడికి ఆశీర్వాదం కూడా ఉండనే ఉండదు. అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ మన దేవుడు ఏమంటాడంటే, బలాన్ని నేను ఇస్తాను, సమాధానాన్ని నేను ఇస్తాను, ఐశ్వర్యం నేను ఇస్తాను, ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను అన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నప్పుడు ఏదో ఒట్టి ఆశీర్వాదం మాత్రమే ఇవ్వడు, కానీ నీకు బలాన్ని ఇస్తాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నీకు బలాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి దావీదుకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? నీ కుటుంబానికి సమాధానం కావాలి, నీకు బలము కావాలి, నీకు ఆశీర్వాదము కావాలి. ఈ మూడు ఇవ్వడానికి దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే నాతో పాటు ఏకీభించి ప్రార్థన చేయి. దేవా, నాకు బలాన్ని దయచేయి, నాకు సమాధానం దయచేయి, నాకు ఐశ్వర్యం దయచేయని నాతో పాటు ఏకీభించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అయ్యా నీ బిడ్డలకి నాయన బలాన్నిచ్చు దేవుడు అని, అయా సమాధానాన్ని ఇచ్చు దేవుడు అని, ఆశీర్వదించగల దేవుడు అని నీవు సెలవిచ్చిన రీతిగా మా జీవితంలో కూడా అట్టి కృపను దయచేయండి అయ్యా. అయ్యా బలాన్ని దయచేయండి అయ్యా, సమాధానం దయచేయండి అయ్యా, ఆశీర్వాదం దయచేయండి అయ్యా, నెమ్మదితో మా జీవితాలు ఉండే కృపను దయచేయండి అయ్యా. అనేక మందికి ఆశీర్వాదకరమైన కృపను దయచేయండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో బలపరుస్తూ నీ నామాన్ని మహిమపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం దేవుడి యొక్క సన్నిధి నుండి వచ్చింది కాబట్టి వాగ్దానం నమ్మండి, విశ్వసించండి. మీ జీవితంలో బలాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
అనేక మందికి ఆశీర్వాదకర్తలుగా మిమ్మల్ని చేస్తాడు. ఈ వాగ్దానం విన్న మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది, దేవుడికి నామం మహిమపరచబడుతుంది, దేవుడికి పనిలో మీరు కూడా పాలిభోగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.